నీవు తర్వాత పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? గట్టిగా చెప్పు. ఉందును. అమ్మాయికి నేను చెప్పే మాటలు విని నీ యొక్క సమాధానం తెలియజేయు. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహం మీ మనవరాళ్ళు సరితాను ప్రశాంత్ వివాహం చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమే అలా ఇష్టమే. మీ కుమార్తె సరితాను ప్రశాంత్కి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అలాగైతే మీకు అమ్మాయి కుడి చేతిని తీసుకుని అబ్బాయి కుడి చేతిని కట్టండి. మీ ఇద్దరు కలిపి అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతులు పెట్టండి. ఐక్యపరచుమయ్య ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయమునవదం పదులదు. ఐక్యపరచుమయ్య ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయమునవదం పదులదు. అది ప్రేమతో మనసును ఉదయసీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే ఐక్యపరచుమయ్య ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయో అవదంపతులను. ఇహలోక భోగముపై మనసు ఉంచగా పరలోక వాక్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసు ఉంచగా పరలోక వాక్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టమై నరలోని సాక్షులై నీకెంతో ఇష్టమై నరలోని సాక్షులై సాగింపదయచేయుమా. ఐక్యపరచుమయ్య ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయమునవదంపతులను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో వేదిక మీద ఉన్నటువంటి సరికి గారు కీడును తొలగించి మేలుతో నింపే ఆశీర్వాదాల వర్షం. భావమధుర్యాలు జీవితాలు భావమధుర్యాలు జీవితాలు సిగురింపజేసే కళ్యాణమే వైభోగం రమణీయ. ప్రశాంత్ పెళ్లి చూపులు చేసింది ఈ అమ్మాయినేనా? అమ్మాయినా? అవును, ఈ అమ్మాయి. ఇప్పుడు నీవు సరితతో ప్రమాణం చేయబోతున్నావు. మరి క్రైస్తవ వివాహ జీవితంలో ఈ ప్రమాణమే చాలా ప్రాముఖ్యం. ఈ ప్రమాణము మరి పెళ్లి కుమార్తెతో చేయబోతున్నావు, దేవుని ఎదుట చేయబోతున్నావు, సంఘం ఎదుట పెద్దల ఎదుట చేయబోతున్నావు. కాబట్టి నువ్వు చేసే ప్రమాణము ఇప్పటి నుంచి నీ జీవితాంతం వరకు అది కొనసాగాలి. అమ్మ సరిత, నువ్వు చేసేటువంటి ప్రమాణము ఇప్పటి నుంచి నీ జీవితం ముగింపు వరకు కూడా ఈ ప్రమాణము శాశ్వతంగా ఉండాలి. కాబట్టి హృదయపూర్వకముగా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ప్రమాణము నేను చేయాలి. మైక్ తీసుకొని నేను చెప్పేది ప్రశాంత్ ఇంటి పేరుతో సహా చెప్పాలి. కొన్నమూడి ప్రశాంత్. అను నేను అమ్మాయి పేరు సరిత. అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచు
చేసుకొనుచున్నాను ఈ చొప్పున ఈ చొప్పున జరిగించునని జరిగించమని దేవుని ఎదుటను దేవుని ఎదుటను సంఘం ఎదుటను సంఘం ఎదుటను సమాజం ఎదుటను సమాజం ఎదుటను పెద్దలందరి ఎదుటను పెద్దలందరి ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు ఏం చేసావు? ప్రమాణం. ఈ ప్రమాణం ఎంతవరకు? నీ జీవితాంతం వరకు ఈ ప్రమాణం ఉండాలి. నువ్వు నా సాయి చూసి చెప్తున్నావా, అమ్మాయి సార్ చెప్తున్నావా? మా హృదయపూర్వకంగా నీ యొక్క ప్రమాణము ప్రశాంత్ను చూసి చెప్పాలి. ఆయన వైపు చూస్తూ చెప్పాలన్నమాట. నీ పేరు చెప్పు. సరిత. ఇంటి పేరు తెలుసా చెప్పాలి. సరిత. అను నేను. అబ్బాయి పేరు చెప్పు. ప్రశాంత్. అను నిన్ను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశాము ఇప్పుడు? ఈ ప్రమాణం ఎంతవరకు? నీ జీవిత కాలం వరకు ఈ ప్రమాణము జాగ్రత్తగా పాటించాలి. కనుక మీరిద్దరు ఇప్పుడు ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశావు? నువ్వు ప్రేమిస్తానని ప్రమాణం చేశావు. కాబట్టి నీ జీవితకాలం అంతా ప్రేమిస్తూనే ఉండాలి. వ్యాధి అయినా ఆరోగ్యమైన బలమైన ఎలాంటి పరిస్థితులైనా ప్రేమిస్తూనే ఉండాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా. తక్కువ ఇచ్చిందనుకో ప్రేమ లోపం కాకూడదు. నవ్వుతున్నాడు. నువ్వు కూడా ఆయనకు ప్రశాంతికు లోబడి ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినా, కష్టమైన సుఖమైన వ్యాధి అయిన ఇబ్బందులైనా అన్నిటికీ లోబడి ఉండాలి. కాబట్టి ఆ విధంగా నువ్వు ప్రేమించేవాడిగా, నువ్వు లోబడేవాడిగా మీరు దేవుని విశ్వాసంతో నమ్మకంతో మీ జీవితమును కొనసాగించాలని ప్రభువు నందు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. మరి వివాహానికి గుర్తుగా ఏమైనా తీసుకొచ్చావా? ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు ప్రశాంత్ సరిత ఇరువురు ప్రమాణం చేశారు. అయితే మన యొక్క దేశ సాంప్రదాయ ప్రకారము మంగళ సూత్రాన్ని ప్రశాంత్ సరితకు ధరింపు చేయబోతున్నాడు. ప్రార్థన చేసి ఆ తర్వాత మహోన్నతుడైన దేవా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి స్తుతిస్తున్నాము. మరి సరిత మరి వివాహ విషయంలో ప్రమాణం చేశారు. వారి ప్రమాణాల ప్రకారం వారు దీవించడానికి వారి భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి. వివాహానికి గుర్తుగా మరి మీ దాసుడు మంగళసూత్రాన్ని ధరింపజేస్తుండగా మరి ముందున్నటువంటి సమయంలో దీవించి ఆశీర్వదించి మేలు చేయమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. చేసుకొనిచున్నాను. నా జీవిత భాగస్వామిగా చేసుకొని